హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంక ప్రేమైతే బాధలో ఇలా అంటూ ఉంటుంది. మనం ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. పైగా మనం శోభ కోసం వెతుకుతున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు అలర్ట్ అయిపోయి ఖచ్చితంగా ఇక్కడి నుంచి పారిపోయి ఉంటారు. మరి ధీరజ్‌ని కోర్ట్‌కి తీసుకెళ్ళక ముందు మనం శోభని ఎక్కడని వెతికి పట్టుకోగలం? ధీరజ్‌ని జైలుకి తీసుకెళ్ళే పరిస్థితి రాకుండా మనం ఎలా కాపాడుకోగలం అక్క చెప్పు? అప్పుడు వల్లి అయితే, "హై బాబోయ్! నువ్వు భలే ఉన్నావు ప్రేమ. వాళ్ళెక్కడికి పారిపోరు. ఖచ్చితంగా ఇక్కడే దాచుకొని ఉంటారు." అప్పుడు వేదవతి అయితే, "అంతే అంటావు గానీ, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు?" ఎలాగంటే, ఇంత పట్టపగలు కిడ్నాప్ చేసిన అమ్మాయిని పట్టుకెళ్ళడం అంటే, అంత సామాన్యమైన, అసాంఘికమైన విషయం కాదు. పైగా మనం ఇక్కడే ఉన్నామని, వాళ్ళని ఎతుకుతున్నామని, క్వెషన్ పేపర్ లీకింగ్ అయిపోయింది కాబట్టి, ఆ అమ్మాయిని తీసుకొని బయటికొస్తే దొరికిపోతామనే భయం వాళ్ళకుంటుంది కదా! అందుకనే సాయంత్రం దాకా కోతికాడ నక్కల్లాగా దాచుకొని చీకటవ్వగానే జంపిక్ అవుదామనే ప్లానింగ్‌లో ఉండి ఉంటారు. అందుకని మనం ఇల్లు ఎతికితే ఆ శోభ ఎక్కడుందో తెలిసిపోతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద అయితే, అబ్బో! అయినా పుల్లలంటే ఇచ్చే కార్యక్రమంలోనే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా నీ బుర్ర షార్ప్‌గానే పనిచేస్తుంది కదా! అంటుంటే అప్పుడు వల్లి, ఇదిగో నాలాంటి మంచిదాన్ని ఆరు పోసుకుంటూ, తోడు పోసుకుంటూ ఉంటే దేవుడు ఊరుకోడు. కళ్ళు పోతాయి తెలుసా? అప్పుడు వేదవతి అయితే, అబ్బా! స్వర్గానికి పోయినా సౌతి పోరు తప్పలేదన్నట్టు ఇక్కడ కూడా మీ పోరేంటే? అప్పుడు నర్మద అయితే, అంటే ఆ మేడం గారికి మంచి మంచి ఆలోచనలు రావు కదా అత్తయ్య. సడెన్‌గా ఇలాంటి సలహాలు ఇచ్చేసరికి అది బుర్రలేని తింగరదైనా సరే మంచి సలహానే ఇచ్చింది. అప్పుడు వల్లి అయితే, అయ్య బాబోయ్! తిట్టిందో పొగిడిందో అర్థం కాలేదుగా. అందుకని మనం ఇక్కడున్న ఇల్లు గబగబా వెతికేసామనుకో, వాళ్ళు శోభని ఏ ఇంట్లో దాచేశారో ఇలాగ కనిపెట్టేయొచ్చు. ఏమంటారు? అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, అలా ఇల్లు వెతకడానికి వెళ్తుంటే జనాలు ఊరుకుంటారా? పట్టపగలే దొంగతనానికొచ్చారని పట్టుకొని కొడతారు. అవును కరెక్టే. ఈ ప్రకృతి వైపరీత్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది సుమీ అని వేదవతి అంటూ ఉంటే, అప్పుడే వల్లి అయితే ఎక్సలెంట్ ప్లాన్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరికీ డౌట్ రాకుండా ప్రతి ఇల్లు వెతకడం ఎలా? అప్పుడు వేదవతి అయితే, నేను చెప్తా. నా దగ్గర అదిరిపోయే ఐడియా ఉంది. ఈ ఐడియా చెప్పగానే మీరు షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. వాట్ ఏ ఐడియా! వాట్ ఏ బుర్ర అని మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది తెలుసా? అప్పుడు నర్మద అయితే, ముందు ఆ ఐడియా ఏంటో చెప్పండి. మైండ్ బ్లాక్ అవుతుందో, అసలు మైండ్ పని చేయకుండానే బ్లాంక్ అయిపోతుందో తెలిసిపోతుంది. నా ఐడియా ఏంటో మీకే తెలుస్తుందిలే అంటూ ఉంటుంది. నా ఐడియా ఏంటంటే ఇంటింటికి తిరిగి పాలు వేద్దాం. పోలా? ఐడియా అదిరిపోలా? నా తెలివితేటలకి నాకే నా మీద అసూయ వచ్చేసింది. అబ్బో! మామూలు అసూయ కాదండి. మిట్ట మధ్యాహ్నం మిల్క్ వేద్దామనే మీ ఆలోచనకి నేనేంటి, ఎవ్వరైనా అసూయ పడాల్సిందే. షాక్ అయ్యి మిల్క్ షేక్ అవ్వాల్సిందే అని నర్మద అయితే అంటూ ఉంటుంది. అదే. అయితే నేను పాస్. అప్పుడు మళ్ళీ ఐడియా! మనం ఏం చేద్దామంటే చెప్పి తగలడు. ఆ పేపర్ అంటూ ఇంటింటికి పేపర్ ఏద్దాం. పిచ్చెక్కిపోయింది కదా! ఈ ఐడియాతోటి పిచ్చెక్కిపోయింది కదా! అప్పుడు ప్రేమ వచ్చి, మామూలుగా కాదు, ఉదయాన్నే వేయాల్సిన పేపరు ఇప్పుడు వేస్తున్నారేంటని నిజంగానే జనాలకి పిచ్చెక్కిపోతుంది. అప్పుడు వేదవతి అయితే, నువ్వు నీ బుర్ర తక్కువ ఐడియాలు అని వేదవతి అయితే వాళ్ళని తిడుతూ ఉంటుంది. అప్పుడు వల్లి అయితే, ఇందాక మీరిచ్చిన ఐడియానే కదా! సేమ్ టు సేమ్. సేమ్ ఉన్నట్టున్నాయి. మన ఇద్దరి బుర్రలు సేమ్. ఆ! పాదరసం లాంటి నా అద్భుతమైన బుర్రలో ఇప్పుడే ఒక మెరుపు లాంటి ఐడియా మెరిసేసింది. ఏంటి ఆ మెరుపు? అదేంటంటే ఇంటింటికెళ్ళి జనాభా రాసవాళ్ళ వెతుకుదాం అంటుంటే అప్పుడే వేదవతి అయితే, బుర్రంటే నీదేనే వల్లి. అచ్చం నాలాగే. వావ్! ఫెంటాస్టిక్! మైండ్ బ్లోయింగ్! అన్‌బిబిబిబిబి అదే అదేంటో నాకు రావట్లేదు గానీ, జనాభా లెక్కలైతే ప్రతి ఇంట్లోకి డైరెక్ట్‌గా హాయిగా వెళ్ళిపోవచ్చు. నేను ఈ ప్లాన్‌కి ఏకగ్రీవంగా నేను ఆమోదం చెప్తున్నాను అధ్యక్ష అని వేదవతి అంటుంటే అప్పుడే నర్మద అయితే, నాకెందుకో ఈ ప్లాన్ బెడిసి కొడుతుందనిపిస్తుంది. పోనీ నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? అని వేదవతి అడిగితే, లేదు కదా! మరి లేనప్పుడు విమర్శించకూడదు. ఫాలో అయిపోవాలి. అంతే. ఇంక నో మోర్ ఆర్గ్యూమ్స్. రంగంలో దిగిపోండి. ఇంక ఫాలో అయిపోండి అని అంటూ ఉంటే అప్పుడే నర్మద అయితే, ఇట్లానే వెళ్ళిపోతారా? ఓహ్! అవును కదా! గెటప్ చేంజ్. నర్మద ప్రేమ వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటింటికి వెళ్ళి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ ఇంట్లో ఎంత ఉంటారు? మీ ఆవిడ పేరు అని నర్మద ప్రేమ వాళ్ళైతే అందరూ ఇంటికెళ్ళి రాసుకుంటూ ఉంటారు. ఇక నర్మద ప్రేమ వాళ్ళైతే అన్ని ఇల్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకో ఇంటికి వెళ్తుంటే అప్పుడే ఆ ఇంట్లో నుంచి అసలైన వాళ్ళు బయటికొస్తుంటారు. అసలైన జనాభా లెక్కల వాళ్ళు బయటికైతే వస్తుంటారు.
ఎవరు మీరు అని వాళ్ళు అడుగుతుంటారు. అది. అప్పుడు వేదవతి అయితే తల మీద టోపీ, మెడలో కార్డ్ చూస్తుంటే అర్థం కావట్లేదా? టీమ్ జనాభా లెక్కల టీమ్. అప్పుడు శ్రీవల్లి అయితే ఆ! ఆఫీసర్ మా జనాభా లెక్కల ఆఫీసర్. ఇల్లు తిరిగి పిల్ల పీసు నుంచి గొడ్డు గూద వరకు ఒక్కొక్కరిని అడుగుతూ ఒక్కర్ల పేర్లు కూడా మిస్ అవ్వకుండా అందరి పేర్లు రాసిస్తాం. ఆల్రెడీ ఇప్పటికే చానా ఇల్లు చుట్టేసాం. ఇంకో 30 నిమిషాల్లో ఈ కార్‌ని మొత్తం చుట్టేస్తాం. అండర్‌స్టాండింగ్? అప్పుడు నర్మదైతే అత్తయ్యో! ఏదో తేడా కొట్టేస్తున్నట్టుంది. మీరుండండి. అప్పుడు నర్మదైతే తేడా లేదు గీడా లేదు. అయినా మమ్మల్ని ఇన్ని ప్రశ్నలేస్తున్నారు. అసలు మీరెవరు? జనాభా లెక్కల టీమ్ అని వాళ్ళంటుంటే వీళ్ళైతే షాక్ అయిపోతూ ఉంటారు. మమ్మల్ని మమ్మల్ని ఈ ఏరియాలో జనాభా లెక్కలు రాయమని అలర్ట్ చేశారు. మరి మీరు ఈ ఏరియాలో ఏం చేస్తున్నారు? అసలెవరు మీరు? అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళైతే అంటే ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు మాకు బాగా తెలుసండి. ఆయన మమ్మల్ని జనాభా లెక్కలు రాయమని చెప్పారు. ఆ ఎమ్మెల్యే గారు చనిపోతే ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుందమ్మా. అందుకు మేము ఇక్కడే సర్వే చేస్తున్నాం. అలాంటిది చనిపోయిన ఎమ్మెల్యే మీకు జనాభా లెక్క రాయమని చెప్పారా? అయ్య బాబోయ్! ఎమ్మెల్యే గారు చనిపోయారా? చనిపోతున్నట్టుగా మాకు మాట మాత్రం కూడా చెప్పలేదు. అప్పుడు నర్మదైతే అత్తయ్య తేడా కొట్టింది లగెత్తండి. అప్పుడు వాళ్ళైతే అర్థమైంది. మీరు జనాభా లెక్క ముసుగులో దొంగతనం చేయడానికి వచ్చారు కదా! ఇంకా వాళ్ళైతే వీళ్ళని ఉరికిస్తూ ఉంటారు. అందరూ ఇంకా వల్లిని చూస్తూ ఉంటారు. అప్పుడు వల్లి అయితే ఇలా అంటుంటుంది. ఏంటి అలా నన్ను మింగేస్తున్నట్టు చూస్తున్నారు? అప్పుడు వేదవతి అయితే అసలే ఆయాసంతో అలసిపోతుంటే మధ్యలో మీ చూపులేంటి అంటుంటే అప్పుడు నర్మద అయితే ఎవరమ్మా? ఎవరిచ్చిన ప్లానో అంతంత మాత్రాన ఈవిడ ప్లాన్‌కి మీరు ఏకగ్రీవంగా ముద్ర వేశారా? ఈవిడిచ్చిన ప్లాన్ ఏదో తేడా కొట్టేలా ఉందని అప్పటికే నేనంటే మీరేమన్నారు? సీనియర్స్ చెప్పినప్పుడు వినాలి, ఫాలో అవ్వాలి అన్నారు. ఎందుకు? ఇలా పరిగెత్తి ఆయాసపడ్డానికా? అంటే అన్నాను అంటారు కానీ నిజంగా అదిరిపోయే ప్లానే అనుకున్నానే అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. కానీ ఇలా బెదిరిపోయి పరిగెత్తే ప్లాన్ అవుతుందని అస్సలు అనుకోలేదే. ఎందుకు అనుకుంటారు? అనుకోరు కదా! ఈవిడికి అగ్గిపుల్ల వెలిగించి మంట పెట్టడం తప్ప బుర్ర పెట్టడం ఆలోచించి ఎక్కడో చెత్తా అని ప్రేమైతే అంటూ ఉంటుంది. ఇలాంటి ఆవిడిచ్చిన ప్లాన్‌ని మీరు నమ్మడం, మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పడం ఏంటి మాకు కర్మ కాకపోతే నాది మామూలు ప్రేమ కాదు. ఐడియాల్లో బుల్లెట్ ట్రైన్. కాకపోతే నా కడుపు ఖాళీగా ఉంది. అందుకే బుర్ర ఫాస్ట్‌గా పని చేయలేదు. ఆ! అది కడుపులో ఏదో పడుంటేనా తస్సదియ్య. ఐడియాల్ని వడియాల్లో పెట్టేసినంత ఈజీగా సెడుగుడా ఆడేసేదాన్ని తెలుసా? అని వల్లి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఒక డెలివరీ పార్ట్నర్ అయితే వచ్చి ఈ ఫుడ్ ఆర్డర్ మీదేనా మేడం అని ఇస్తూ ఉంటాడు. అప్పుడే వల్లి అయితే నాది చెయ్యి అంటుంటే అప్పుడే ప్రేమ నర్మద అయితే అక్క ఆ డెలివరీ ఆర్డర్ మనది కదా ఇచ్చేయి. ఆ కకృతి ఏంటి? అని అంటూ ఉంటారు. అప్పుడే వల్లి అయితే కకృతి కాదు ఆకలి. కడుపులో కుక్కలు పరిగెత్తున్నాయి. ఇంకా ప్రేమ అయితే ఆ ఫుడ్ ఆర్డర్ తీసుకొని ఆ అబ్బాయికి ఇస్తూ ఉంటుంది డెలివరీ పార్ట్నర్‌కి. ఇంకా ప్రేమ అయితే ఆ అబ్బాయితో ఇలా అంటూ ఉంటుంది. ఆర్డర్ పెట్టిన వారు అడ్రెస్ పెట్టి ఉంటారు కదా! మరి వాళ్ళకి కాల్ చేయకుండా మమ్మల్ని అడుగుతారేంటి? ఆర్డర్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు మేడం అని అంటుంటే అప్పుడే నర్మద అయితే అన్న ఆ బాక్స్‌లో ఇంటి నంబర్ ఉంటుంది కదా భయ్యా! ఆ నంబర్ ప్రకారం ఆ ఇంటికి వెళ్లి డెలివరీ చేయొచ్చు కదా! అని నర్మద అంటుంటే ఇంటి అడ్రెస్ కరెక్ట్‌గా పెట్టలేదు మేడం. ఈ లొకేషన్ పెట్టారంతే. అప్పుడు నర్మద అయితే అవును. అవును. అప్పుడు ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది. అవును. ఫుడ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు కరెక్ట్ అడ్రెస్ ఇవ్వకపోవడం ఏంటి? ఆశ్చర్యంగా ఉందే. అప్పుడు వల్లి అయితే ఐడి ఇటండి. క్రికెట్‌లో గేమ్ కోసం వ్యూహ రచన చేసినట్టు ఏంటిది? అని నర్మద అయితే అంటుంటే అప్పుడు వల్లి అయితే వ్యూహ రచన కదా! ఆ ఫుడ్ డెలివరీ బాయ్స్ లాగా వాళ్ళు సరైన అడ్రెస్ ఇవ్వలేదు. ఫోన్ కూడా కలవట్లేదు అంటే ఖచ్చితంగా ఈ ఫుడ్‌ని వాళ్ళే ఆర్డర్ పెట్టేసుంటారు. నాలాగే ఆళ్ళు ఆకలిగా ఉండలేరనుకుంటాను. అందుకే ఈ లొకేషన్ అడ్రెస్ ఎట్టేసి ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఆ కట్యాంపర్ గారు ఈ ఫుడ్ డెలివరీ తీసుకోవడానికి వచ్చేసాడు. అందుకని ఆళ్ళని మనం ఫాలోయింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ కిడ్నాపర్ ఎవరో మనం పట్టేయొచ్చు. అప్పుడు మనల్ని ఇడిపిచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు. అమ్మ తల్లి! ఇందాక నీ ప్లాన్ విని ఊరంతా పరిగెత్తాం. ఇంకోసారి మాకు పరిగెత్తే ఓపికే లేదు. నీ ప్లాన్స్‌తో మమ్మల్ని ఆడుకోకు. మమ్మల్ని వదిలేయి తల్లి. ఇప్పుడు మళ్ళీ లేదు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నన్ను నమ్మండి ప్లీజ్. అమ్మ నీకు దండం పెడతాం. మమ్మల్ని వదిలేయి తల్లి అని ప్రేమ అయితే అంటూ ఉంటే, లేదు ప్రేమ ప్లీజ్ అని అంటూ ఉంటుంది. ఇంకా ఇంకా బైక్ డెలివరీ పార్ట్నర్ అయితే ఒక దగ్గరకొచ్చి అడుగుతుంటాడు. అప్పుడే ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి అయితే ఆ డెలివరీ పార్ట్నర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. వాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు చూడండి అని వల్లి అంటుంటే ఇంకా అందరొచ్చి వాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడు నర్మదకైతే అంతా అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు నర్మద అయితే వాడే అంటూ ఉంటుంది. అప్పుడు వల్లి నేను చెప్పాను కదా! అంటూ ఉంటుంది. ఇంకా ఆ పర్సన్ అయితే డెలివరీ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అందరూ కలిసి ఒక్కసారిగా వాడి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు పట్టుకోవడానికి. ఇంకా విలన్ ఇంకా నర్మద వాళ్ళైతే ఆ కిడ్నాపర్‌ని పట్టుకుంటూ ఉంటారు లాస్ట్‌కి.
ఆ కిడ్నాపర్ అయితే వీళ్ళని చాలా ఉరికిస్తూ ఉంటాడు. లాస్ట్‌కి వల్లి అయితే ఆ ప్రేమ ఆ కిడ్నాపర్‌ని పట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆ కిడ్నాపర్ "పోయే పందిగా" అంటుంటే అప్పుడు వల్లి అయితే "నన్నే పందుదానా అంటావా? నిన్ను వదలనురా వస్తున్నాను" అని వాడి వెనక పరిగెడుతూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే వాడి వెనక పరిగెడుతూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే రాళ్ళు వాడి మీదకి విసురుతూ ఉంటుంది. లాస్ట్‌కి వల్లి వాడిని పట్టుకొని కొడతా ఉంటుంది. ఇంకా వల్లి "నన్నే పందంటావా? నన్నే పందంటావా? నన్నే పందంటావా? నన్నే పందంటావా?" లాగి కొడుతూ ఉంటుంది. పందిరా నేను సంపేతాను నిన్ను సంపేతాను" అని ఆ రౌడీనంతా కొట్టేస్తూ ఉంటుంది వల్లి. వీడు వీడి పేగులు తీసి మెడలో వేసుకుంటాను. లేదంటే వీడు వీడు నన్ను పందంటాడా? ఏరా నేను పందినా? ఏం పందినా? నేను పందినా? ఏం పందంటావా? నన్నే పందంటావా? అప్పుడు నర్మద అయితే వాడు వాడు ఒక్కసారి అన్నాడు. నువ్వు 10 సార్లు అనుకున్నావు. మళ్ళీ పందంటాడా? ఇంకా ప్రేమైతే ఆ అమ్మాయి ఎక్కడ దాచిపెట్టారో చెప్పురా అని వాడినైతే కొడుతూ ఉంటారు. కిడ్నాప్ అయిన అమ్మాయినైతే ప్రేమ, నర్మద వాళ్ళైతే పోలీస్ స్టేషన్ తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు వేదవతి అయితే ఎస్ఐ గారు ఏంటి అలా చూస్తున్నారు? తన కూతురు కిడ్నాప్ అయిందని ఆ పెద్ద మనిషి నా కొడుకు మీద కేసు పెట్టాడు గదా! కిడ్నాప్ అయిన కూతురు అదిగో ఆ అమ్మాయే. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది మా అబ్బాయి కాదు. అదిగో ఈ వెధవలు. ఆ అమ్మాయి ఫ్రెండ్సే సార్ వీళ్ళు అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. చెప్పమ్మాయి అసలు ఏం జరిగిందో ఎస్ఐ గారికి చెప్పు అని అంటుంటే ఆ అమ్మాయి అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వేదవతి అయితే నాయనా ఆవేశపు తండ్రి గారు మీరు కూడా విని తరించండి అని అంటుంటే అప్పుడు ఆ అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి అన్నవరం టూర్ ప్లాన్ చేసుకున్నాం. అందుకని ట్రావెల్స్ నుంచి కార్ బుక్ చేసుకున్నాం అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది శోభ. వీళ్ళు నన్ను ట్రాప్ చేస్తున్నారనే విషయం వీళ్ళు నన్ను ట్రాప్ చేస్తున్నారన్న విషయం గమనించిన ధీరజన్న వీళ్ళ నుంచి నన్ను కాపాడాడు. మా ఇంటి దగ్గరనే నన్ను వదిలిపెడతానని చెప్పాడు. కానీ మా నాన్న ఏమైంది? ఎందుకు అన్నవరం వెళ్ళకుండా వెంటనే వచ్చేసావా అని వాళ్ళు అడిగే ప్రశ్నకి నిజం చెప్పే ధైర్యం లేక నన్ను ఆ వీధి చివరన వదిలిపెట్టమని చెప్పాను. నేను కారు దిగి మా ఇంటికి వెళ్తుంటే వీళ్ళిద్దరూ నన్నొచ్చి కిడ్నాప్ చేసి కార్‌లో తీసుకువెళ్లారు. వీడు నన్ను ఒక చేత్తో బంధించేశారు. అక్కడి నుంచి నన్ను వైజాగ్ తీసుకువెళ్దామని ప్లాన్ చేశారు. ఇంకా పోలీసయితే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్‌నైతే కొడుతూ ఉంటాడు. అమ్మాయిని కిడ్నాప్ చేస్తావారా అని. ఆ అమ్మాయి వాళ్ళ డ్యాడీ అయితే ఇలా అంటుంటాడు. అందుకే నేను ఒంటరిగా పంపించనని చెప్పేది. నువ్వు నా మాట విని సస్తేనే గదా! అదే నీకు జరగరానిదేమైనా జరిగుంటే అప్పుడు రామరాజు అయితే సార్ మీరు కన్న కూతురు గురించి పడుతున్న బాధలో ఒక అర్థం ఉంది. కానీ ఇదే కడప తీతి ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది సార్. నా కొడుకు తప్పు చేయడు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసుంటాడని ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు. సమయానికి మీ అమ్మాయిని తీసుకురాబట్టి సరిపోయింది. లేదంటే నా కొడుకు జైలు పాలయ్యి ఉండేవాడు కదా సార్. ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశాడని నిందని జీవితాంతం వాడు మోస్తూ ఉండేవాడు. అందుకే మీరు కాస్త ఆలోచించి అందరం కలిసి పోలీస్ వాళ్ళతో వెళ్ళి మీ అమ్మాయిని తీసుకొచ్చుండేవాళ్ళం. కూతురు కిడ్నాప్ అయిందన్న బాధలో నా కూతురు నా కళ్ళకు ముందు త్వరగా రావాలన్న టెన్షన్‌లో ఇదేవి ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి సార్. చూడండి సార్, నా పిల్లల్ని నేను విలువలతో, సంస్కారంతో పెంచాను. నా పిల్లలు ఎదుటి వారికి హాని చేసేలా ఎప్పుడు తప్పు చేయరు. నా పిల్లల విషయంలో నేను చెప్పింది నిజమని మీరిప్పటికైనా తెలుసుకున్నారు. నాకది చాలు. ఎస్ఐ గారు మా అబ్బాయిని పంపిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. ఇంకా ఎస్ఐ అయితే ధీరజ్‌ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రేమ వెళ్ళి ధీరజ్‌ని హగ్ చేసుకుంటూ ఉంటుంది.